దీంట్లో ఉండేది దొరికినట్టు మనం తీసుకోవాలి. తినడానికి తీసుకున్నారా మీరు? వాస్తవంగా అది 100% అది మీరు మా స్టోర్ మనం ఇప్పుడు ఆ మాట చెప్పినా కానీ మనం నమ్మకం గురించి కాదు, మనం వదిలిపెట్టేదానికి లేదు, మనం తీసుకుంటాము. మొత్తం ఎన్ని 2-3 కలిపి సార్ అక్కడ 14 ఉన్నాయి సార్, అక్కడ 19 అయితే 33 అయితే 33 ప్యాకెట్ అంతే అన్నది అన్నయ్యనా నేనే ఒకటి స్టేట్మెంట్ రికార్డ్ లేవు రే ఆటో తెచ్చుకున్నాను. అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్. ముఖ్య విషయం ఏంటంటే ఈవినింగ్ సాయంత్రం 5 గంటలకు జేసీ గారికి ఫలానా చోట ఫలానా డోర్ నెంబర్లో 300 బస్తాలు ఉన్నాయని జేసీ గారికి ఇన్ఫార్మ్ చేశారండి. విత్ లొకేషన్తో సహా పంపించారు. మేము జేసీ మేడం గారు డిఎస్ఓ గారు చెప్పిన మేరకు మేము ఎంక్వైరీ చేసి ఫలానా ఏరియాలో ఉన్నాయని వచ్చి మేము వెరిఫై చేసేటప్పుడు ఆ ఇంటికి బీగం వేసి ఉన్నారు. అది మన మిల్లారయ్య సాయి ప్రసాద్ గారు అక్కడికి వచ్చి చెక్ చేసుకున్నారు. సార్ ఇక్కడ వచ్చాను సార్, ఫలానా వాళ్ళ బీగం వేసి ఉన్నారు సార్, ఏమీ తెలియలేదు సార్, ఫలానా వాళ్ళ ఈ విషయం కనుక్కునేదానికి ఈ పక్కన ఆ పక్కన కనుక్కొని వాళ్ళ మొబైల్ నెంబర్ తీసుకోమని మేము చెప్పాను సాయి ప్రసాద్ గారు. ఈయన మొహమాటానికి ఎందుకు భయపడినారో తెలియదు కానీ కొద్ది భయంతో కనుక్కోవడానికి ఇన్ఫర్మేషన్ కనుక్కోవడానికి వెళ్ళారు. అట్లా విఆర్ఓ వెళ్ళాడు, ఇట్లా సాయి ప్రసాద్ వెళ్ళారు. కానీ ఇంతలోగా మన వాళ్ళు తప్పుదావు పట్టించారు. ఎందుకు 300 బస్తాలు ఉంటే తప్పించుకొని తిరుగుతాను మిల్లారయ్య అని అట్లా ప్రచారం చేశారు. అదైతే అవాస్తవం అండి. మేము ఖచ్చితంగా ఆ పక్క ఒకరిని ఈ పక్క ఒకరిని విఆర్ఓని మోటేసి పెట్టున్నాము. ఎక్కడికన్నా తరలిస్తే ఎవరైనా వస్తే ఆ బీగం తీస్తే మేము పట్టుకునేదానికి. ఎందుకంటే బీగం వేసినది మేము పగలగొట్టకూడదు, అది చట్టరీత్యా నేరము. ఫలానా మత్తిది అని కనుక్కొని ఈ ఇంట్లో నక్క రామకృష్ణ అనే వ్యక్తిదని తెలిసి ఆయన ఫోన్ ద్వారా సంప్రదించి మీరు త్వరగా బీగాలు పంపిస్తే మంచిది, లేదంటే మేము పోలీస్ ద్వారా దీన్ని పగలగొట్టి పంచనామా కండక్ట్ చేస్తామంటే లేదు సార్ నేను వస్తాను సార్ అని మాకు ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 650 కేజీలు అంటే 32 మూటలు దొరికాయండి. దాని ప్రకారంగా సీజ్ చేసేసి షాప్ నెంబర్ 33 ప్యాకెట్లు దొరికినాయి. 1650 కేజీలు ఇవి మన రైస్ అని కన్ఫర్మ్ చేసుకుని అది మేము కనుక్కుంటామండి. ఖచ్చితంగా కనుక్కొని మన జేసీ గారికి డిఎస్ఓ గారికి ఆర్డీఓ గారికి ఖచ్చితంగా రిపోర్ట్ పంపిస్తాము. ఇది 6A కేసు కట్టినారు, పంచనామా కండక్ట్ చేసినాము. ఇవి షాప్ నెంబర్ 4 నాగిరెడ్డి దాంట్లో దీన్ని ప్రస్తుతం నిల్వ ఉంచుతామండి. తర్వాత ఏమున్నా పై అధికారులు చెప్పి మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ అందిస్తాం. థ్యాంక్ యూ.